ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా అన్న ప్రేమ ఒప్పుకోవచ్చు కదా. తమ్ముడు నువ్వు చిన్న పిల్లాడు, చిన్న పిల్లడు నీకు అర్థం కాదు తమ్ముడు. చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం చెప్పినప్పుడు వినాలి, కళ్ళు పోతే లేకపోతే చెప్పున్నాను గట్టిగా. వదినా అన్న ప్రేమ ఒప్పుకోవచ్చు కదా. ఓకే, ఇష్యూస్ పక్కన పెట్టేస్తే మన సాత్విక్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో అడిగేద్దాము. ముందుగా సాత్విక్ స్నేహ గారి వైపే చూస్తాడు నాకు తెలుసు. సో స్నేహ మ్యామ్. మై డార్లింగ్ సాత్విక్, సో రొమాంటిక్ పా. థ్యాంక్ యూ మ్యామ్. లవ్ అంటే ఏంటి, ఏం తెలుసు నీకు? లవ్ అంటే ఏంటి ఏంటి నీకు స్నేహ గారి మీద ఇంత ఉన్నదా? రొమాన్స్ ఎలా వచ్చింది నీకు? ఎక్స్ప్రెషన్ ఏంటి అలా? నాకు స్నేహ మ్యామ్కి ఉండాలనిపిస్తుంది. ఉన్నది లవ్. అబ్బో మై గాడ్, I love you Satvik, you're so romantic, and your expression, you're a graceful dancer, your expression was killing it man, you killed me. Super performance Satvik. థ్యాంక్ యూ మ్యామ్. Only one complaint. నేను చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నాను సాత్విక్ పర్ఫార్మెన్స్ కి వచ్చి. డాన్స్ తక్కువ అయింది తనకి, బికాస్ రవికి మీరు సపోర్ట్ చేశారు, నాకు ఫీల్ అయింది. అండ్ సాత్విక్, ఐ లవ్ యూ మ్యామ్. ఐ లవ్ యూ టూ డార్లింగ్, ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ మ్యామ్. అందరూ లెవెల్ చెప్పుకుంటున్నారు కన్నా. ఇప్పుడు చూడండి బలూన్ ఎలా తీసుకుంటారో, ఎలా రిహర్సల్ చూడండి, నేర్చుకోండి. ఈడు నాకు నేర్పిస్తుండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా యోగాలో ఆసనాలు ఉంటాయండి? చాలా రకాలు ఉంటాయమ్మా. మనం ఈరోజు 2 కొత్త ఆసనాలు, 2 పాత ఆసనాలని కలిపి 4 స్పెషల్ గా చూపిస్తున్నాం. ముఖ్యంగా అందరికీ 3 తెలుసు, ఫలకాసన అనేది ఒకటి తెలియదు, అది ఒకటి కొత్తగా చూపిస్తాం. దీంతో పాటు ధనురాసన్, ఉత్తాన పాదాసన్, నౌకాసన్. ఇది కొద్దిగా వేరియేషన్ మార్చి చేస్తే పొట్ట బాగా తగ్గుతుంది, ఫ్లాట్ గా అవుతుంది. అలాంటి 4 ఆసనాలు
చూడండి. పొట్టను బాగా తగ్గించడానికి ఉపయోగపడే కొన్ని స్పెషల్ ఆసనాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా నౌకాసన్. మనం సీటు నేల కానిచ్చి కాళ్ళను పైకి లేపేస్తాం, భుజాలు వీపు పైన ఉంటాయి, చేతులు అట్లా చాపేసి అదే భంగిమలో కదపకుండా మనం అట్లాగే ఒక నిమిషం సేపు ఉండగలిగితే పై పొట్ట కింద పొట్ట బాగా తగ్గుతాయి ఈ నౌకాసనలో. అలా చేసిన తర్వాత రిలాక్స్ అయ్యి మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. పొట్ట బాగా తగ్గటానికి అవకాశం చాలా మంచిది. రెండోది వెలకిలా పడుకుని చేతులు చాపేసి రెండు కాళ్ళను కలిపి పైకి లేపి ఉత్తాన పాదాసనంలో ఆపి ఉంచాలి. ఒక నిమిషం సేపు అట్లా ఉంచగలిగితే కింద భాగం పొట్ట బాగా తగ్గుతుంది ఉత్తాన పాదాసనానికి. ఇక మూడవది దండాసన్. పాదాలు వేళ్ల మీద అంతే, చేతుల మీద శరీరం అట్లా పెట్టేసి పాదం నుంచి తల వరకు చూడండి స్ట్రైట్గా అట్లా ఉండాలి, ఒక స్కేల్ లాగా. అలా దండాసనంలో శరీరాన్ని పెట్టి అలా ఉంచితే పొట్ట బాగా తగ్గడానికి ఇది మంచిది. నెక్స్ట్ ఇందాటి వల్లే కాళ్ళు పాదాలు ఉంటాయి. ఇప్పుడు చేతులు మాత్రం మోక చేతి దగ్గర నుంచి అరిచేతుల వరకు నేల కానిచ్చాలి. ఈ రకంగా కూడా పెట్టి అలా ఉంటే పొట్ట బాగా తగ్గుతుంది. ఈ రెండు కూడా కదపకుండా ఆ యాంగిల్లో శరీరాన్ని ఒక నిమిషం సేపు అట్లా ఉంచగలిగితే తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాతది పర్వతాసన్. పాదం మొత్తం నేల కానాలి, అరిచేతులు నేల కానాలి. తిరగేస్తే ఎట్లా ఉంటుందో మన శరీరం షేప్ అట్లా పర్వతాసనంలో అలా ఉంటుంది. అలా పెట్టి మీరు కదలకుండా అట్లా ఉండాలి. తర్వాత సైడ్ ఫ్లాంక్ అట్లా చేస్తాం. మనం రెండు కాళ్ళని అట్లా పెడతాం, చేతుల్లో ఒక చేయి ఆనిచ్చేసి ఇంకో చేయి పైకి లేపేసి అదే విధంగా అట్లా పెట్టి ఉంచాలి. ఇది కొద్ది కష్టంగా అనిపిస్తుంది కానీ రిజల్ట్ బాగా వస్తుంది. రెండు పాదాలు ఆనిచ్చేస్తాం, కాళ్ళు స్ట్రైట్గా పెట్టి ఎడమ చేయి నేల కానిస్తాం, కుడి చేతిని పైకి లేపి అట్లా ఫ్లాంక్ చేస్తాం. సేమ్ అది తీసేసాక మళ్ళీ ఈసారి ఆపోజిట్, ఈసారి కుడి చేయి ఆనిచ్చేసి ఎడమ చేయి పైకి లేపి ఫ్లాంక్ అట్లా చేస్తాం. నెక్స్ట్ బోర్లా పడుకుని చేతులు తొడల కింద పెట్టుకుని రెండు కాళ్ళను పైకి లేపి ఆపే శలభాసనం. ఇది బాగా వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి పొట్ట తగ్గడానికి కింద భాగంలో బాగా ఉపయోగపడుతుంది. దాన్ని తీసేసాక ధనురాసనం. శరీరాన్ని బాణంలాగా అట్లా వెనక్కి విరుస్తాం. ఇవన్నీ పొట్టను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఒకదాని తర్వాత ఒకటి రోజు చేసుకుంటే పొట్ట తగ్గాల్సిన వారు వీటి వరకు కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. చూసారుగా, ఎంతో ఆరోగ్యాన్ని అందించి అలాగే బెల్లీ ఫ్యాట్ని తగ్గించే వ్యాయామాలు, యోగాసనాలు డాక్టర్ గారు ఈరోజు మనకు చూపించారు. ఈ యోగాసనాస్ని ప్రతిరోజు మీరు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే పొట్ట చుట్టూ ఫ్యాట్ రాకుండా నివారించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రూపా, సాయంత్రానికల్లా నేను ఇంటికి తీసుకొస్తానని బావగారితో చెప్పాను. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. బావగారికి తెలిస్తే చంపేస్తారు రూపా. నువ్వు అలాంటి ఆలోచనలేవి పెట్టుకోకు. పిన్ని, సపోజ్ నాన్న అత్తయ్య ప్లేస్లో ఉండి రాజు నా ప్లేస్లో ఉండుంటే రాజు ఏం చేసేవాడు? నాన్నని బతికించుకునేవాడా, చంపుకునేవాడా? బతికించుకునేవాడు. నేను కూడా అదే చేస్తాను. అలా చేయకపోతే రాజు భార్యగా ఉండే అర్హత నాకు లేదు. నువ్వు చెప్పేది కరెక్టేలే రూపా, కానీ బావగారికి ఏమని చెప్పాలి? నువ్వు కంగారు పడకు. మామా, మీరేం పరేషాన్ కాకుండ్రి. మ్యాచ్ అయితే నా కిడ్నీ ఇస్తాను. ఇప్పుడే డాక్టర్తో మాట్లాడేసి వస్తాను. డాక్టర్ గారు, ఆ పేషెంట్కి నా కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూస్తారా? ఆ పేషెంట్ మీకు తెలుసా? ఆవిడ మా అత్తయ్య డాక్టర్. కానీ ఈ విషయం వాళ్ళెవరికీ తెలియకూడదు. అలా తెలియకుండా చేస్తానంటేనే నా కిడ్నీ ఇవ్వడానికి నేను రెడీ. ఒక డాక్టర్గా ఆలోచిస్తే ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం ఏమైనా చేస్తానమ్మా. ఇప్పుడు నా ఆలోచన కన్నా నీ ఆలోచన గొప్పది. నేను డాక్టర్ని అయినా కిడ్నీ డోనర్ లేకుండా ఆ పేషెంట్ని బతికించలేను. సిస్టర్, బ్లడ్ శాంపిల్ తీసుకో. రూపా, అత్తకి కిడ్నీ దానం చేసి
మళ్ళీ అత్త మనసులో స్థానాన్ని సంపాదించాలనుకుంటున్నావా? ఆ అవకాశం నీకు ఇవ్వనుగా. అమ్మా, ఆ పేషెంట్ చాలా అదృష్టవంతురాలు. వాళ్ళ రక్త సంబంధీకుల రక్తం కూడా మ్యాచ్ అవ్వలేదు, మీది మ్యాచ్ అయింది. నేను ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. మీరేం వర్రీ అవ్వకండి. కిడ్నీ డోనర్ ఒకరు స్పందించారు. మా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. రూప కిడ్నీ దానం చేస్తుందే గాని గా ముచ్చట బయట ఎవ్వరికి తెలియదు. గీ ముచ్చటని మనకు అనుకూలంగా మార్చుకుంటే ముత్యాలత్త మనసులో నాకు స్థానం దొరుకుతుంది. అప్పల్ నాయుడు మామ నాకెలాగో గుడి కట్టేస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను లావుగా ఉంటే ఎందుకు, సన్నగా ఉంటే ఎందుకు? అసలు వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? వదినా, ఏంటి వాళ్ళేదో కామెంట్ చేశారో నువ్వేం ఫీల్ అవ్వద్దు వదినా. వదిలేయండి, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. లైట్ తీసుకోవద్దునా. నేనేం ఫీల్ అవ్వడం లేదు బాబీ. నాకు తగ్గాలనే ఉంది, కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గలేకపోతున్నాను. దానికి నేనేం చేయను బాబీ. వదినా, ఆకాశంలో చందమామ నిండుగా ఉంటేనే అందం, నువ్వు ఇలా ఉంటేనే అందం. అంతేనంటావా? అంతే వదినా. బాబీ, నా మీద నీకున్న కన్సర్న్ మీ అన్నయ్యకుండదు. మీ అన్నయ్య కూడా బయట వాళ్ళలాగే అప్పుడప్పుడు నా లావు గురించి కామెంట్ చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని కామెంట్ చేస్తే ఆ వెధవల్ని వాయించేసావు కదా, అలాగే ఒక మంచి ముహూర్తం చూసుకొని అన్నయ్య కూడా రేవు పెట్టేశావు అనుకో, ఇంకెప్పుడు నేను కామెంట్ చేయడు. అవును బాబీ, నువ్వు పంతులు గారికి ఫోన్ చేసి ఒక మంచి ముహూర్తం ఎప్పుడుందని కనుక్కో. ముహూర్తాలా? దేనికొదినా? ఏ మీ పాపకి పేరు పెట్టవా? బారసాల చేయవా? అవును కదా, మర్చిపోయాను వదినా. ఇప్పుడే చేస్తాను. అవును బాబీ, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను లోకేశ్వరి కనపడడం లేదు. పాప నిద్రపోతోందా? తెలీదు వదినా, నేను బయట నుంచి ఇప్పుడే వచ్చాను. లోకేశ్వర్ ఇంట్లో లేదే, పాపని తీసుకుని గుడికెళ్ళింది. గుడికా? ఒక్కతే అలా వెళ్ళిందమ్మా? అబ్బే, ఒక్కతే వెళ్ళలేదులేరా, ప్రసూనామ పిన్నిని కూడా తోడు తీసుకెళ్ళింది అది. ఓకే సరే వదినా, నేను కాల్ చేస్తాను. లోకేశ్వరి గుడికెళ్ళిందా? దానికంత భక్తి లేదే. గుడి వంక పెట్టుకొని ఇది మోడలింగ్ ఆఫీస్కి వెళ్ళిందా?
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు? నేనండి, ఉత్తమ్ని. ఎంతో కష్టపడి వీడియో కవరేజ్కి రెడీ అయితే పోటుగాళ్ళ వచ్చి చెడగొట్టాడు. అయినా ఈ టైంలో వీడియో చేయడేంటి? వీడి కాని దొరికానంటే చచ్చానే. ఏమండి, మా బాత్రూంలో వాటర్ రావడం లేదు. స్నానం చేస్తుంటే మధ్యలోనే ఆగిపోయాయి. కొంచెం ఏమనుకోకుండా ఏమైందో చెక్ చేస్తారా? అలాగేనండి, ఇప్పుడే చెక్ చేస్తాను. వాల్ ఆఫ్ చేసి ఉంది. కొంప తీసి ఎవరైనా ఆఫ్ చేశారా ఏంటి? ఓ నాయనో, ఇలా ఇరుక్కుపోయానేంటి? బయటికి వెళ్దామంటే ఉత్తమ్ గాడు, లోపలుందామంటే మైథిలి. ఓ లోపల ఉండలేను, బయటికి వెళ్ళాను. ఒరే హల్వా, ఏంట్రా ఇలా అడ్డంగా ఇరుక్కుపోయావు? హాయ్. హాయ్ అండి, చాలా థ్యాంక్స్. మీరు రాకపోయి ఉంటే చాలా ఇబ్బంది పడి ఉండేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. ఒక్క 2 minutes పైన వెయిట్ చేస్తారా? యా, ఓకే. థ్యాంక్ యూ. ఒరే హల్వా, ఇలా ఇరుక్కుపోయావేంట్రా? ఇప్పుడు ఇక్కడి నుంచి బయట ఎలా పడాలి? ఈ ఇంటికి రెండో దారి కూడా లేదే. చ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజమైన ప్రేమ అంటే మీది, నిజమైన ప్రేమికులంటే మీరు అనేలా ఉన్నారు. నువ్వు జాబిలి దగ్గరికి వెళ్ళలేదా కొండమ్మా? లేదు వకీల్ బాబు, జాబిలిని ఏ పాయింట్లో రెచ్చగొట్టాలో తెలియకొచ్చినా. మిమ్మల్ని, మీ ప్రేమల్ని చూశాక అర్థమైంది. జాబిలిని ప్రేమ పేరుతో రెచ్చగొడతాను. కొండమ్మ, మాది ప్రేమ కాదు, స్నేహం. మేం ప్రేమికులం కాదు, స్నేహితులం. ఆ మాట నీకు కన్నీళ్లు చెప్పట్లేదు పున్నమి. వకీల్ బాబుకి చిన్న గాయం అయితే నీ కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లు చెప్తున్నాయి నీది ప్రేమ అని. సరే సరే, నేనెళ్ళి నా పని చూసుకుంటాను. మీరు గోరింటాకు పెట్టుకోవడానికి ఒక మంచి ప్లేస్ చూసుకోండి.
నేను జాబిలిని అక్కడికి తీసుకొస్తాను. ఇప్పుడు నిజంగానే పోతున్నా? లా 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 లా. పున్నమి రావడం కొంచెం ఆలస్యం అయ్యుంటే ఈ పాటికి నానమ్మ పాము కాటుతో పెదనాన్న కత్తిపోట్లతో చనిపోయిండేవారు. ఆ పున్నమి మొత్తం ప్లాన్ని స్పాయిల్ చేసేసింది. అది చాలదన్నట్టు నా మీద ప్రయోగించడానికి ఆ కొండమ్మని తీసుకొచ్చింది. అసలు ఆ కొండమ్మని నా మీద ఎలా ప్రయోగిస్తుందో తెలియట్లేదు. ఏయ్, ఎవరే నీకు జాబిల్లి? అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. నా సంగతి నీకు తెలీదు. ఇందాక అందరూ ఉన్నారు కదా అని వదిలేశాను. అసలు ఎవరే నువ్వు? నీ సంగతి తేల్చుకుందామనే వచ్చాను జాబిల్లి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వకీల్ బాబుని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నాను. అయినా ఆ సంగతి నీకెందుకు? నీకు దక్కాల్సిన ప్రేమ ఆ పున్నమికి దక్కుతుంది. నీకు దక్కాల్సిన గౌరవం కూడా ఆ పున్నమికే దక్కుతుంది. ఆలోచిస్తే ఇక్కడ కూర్చుంటే అక్కడ పున్నమి వకీల్ సాబ్ చేత గోరింటాకు పెట్టించేసుకుంటుంది. కళ్ళు కళ్ళు చూసుకుంటూ చేతులు పట్టుకుని గోరింటాకు పెట్టుకుంటే నీకు తెలియదేం కాదు, ఇట్టే ప్రేమలో పడిపోతారు. అయినా నీకేదో ఉపకారం చేద్దామని వచ్చా. నువ్వు నన్ను శత్రువులా చూస్తుంటే ఇంక నేనేం చేయగలను? ఇంక నీ ఇష్టం. ఇదేమైనా కొత్త నాటకం ఆడుతుందా? లేదు, నాటకంలో కూడా పున్నమి పృథ్వీ పక్కన ఉండకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాధురి ఆగు. ఏంది మే బాబాయ్ పిలుస్తా ఉంటే నీకు ఈనపట్టం లేదా? గమ్ముని వెనక్కిరా. వాళ్ళ ఫంక్షన్ కి పోయేదానికి మనకి వాళ్ళకి ఏం సంబంధం ఉంది? మరి ఇదే మాట జగదాత్రి వదిన నన్ను కేసులోంచి కాపాడినప్పుడు ఎందుకు అడగలేదమ్మా? ఇదే మాట కేదారన్న నా దగ్గరికి వచ్చి నీకేం కాదు నేనున్నా అని భరోసా ఇచ్చినప్పుడు ఎందుకు అడగలేదమ్మా? అడిగుంటే ఈ పాటికి నేను జైల్లో ఉండేదాన్ని కదా, మరి అప్పుడెందుకు అడగలేదు? మా అన్న పెళ్లి జరుగుతుంది. చెల్లిగా నా బాధ్యతలు నిర్వర్తించడానికి నేను వెళ్తున్నాను. నన్ను ఆపకండి. ఆమె థ్యాంక్ యూ మాధురి. మా అక్కకి మేం కూడా ఉన్నాం. సుబ్బు, జగదాత్రి, రాగిణి గారిని మంగళ స్నానాలకి రమ్మంటే కుదరదని చెప్పారు. మమ్మల్ని ఇక్కడికి రాకుండా ఆపడానికి చాలా గండాలు అడ్డుపడ్డాయి. కానీ నా మనవరాల ఫంక్షన్కి మరి నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? అక్కడ కూర్చోండమ్మా. రా సుబ్బు. రా అక్క. మీ అత్తయ్యతో మాట్లాడి అంతా సెట్ చేసా. మీ ఇంటి నుంచి ఎవరు రారని చెప్పుండావు కదమ్మీ. చెప్పింది కదా అమ్మసంది, ఆపలను చూసినా వినకుండా వచ్చేసామని. ఇద్దరు కలిసి ఏదో మాయ చేసి వచ్చేసినట్టున్నారు. నువ్వు ఎవరు లేరని బాధపడ్డం చూసి నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. అమ్మీ, ఎవరో ఫోన్ చేసి చెప్తే మీరు వచ్చేస్తారా? మేం కదా బంధువులము, మేం చెప్తే కదా రావాలి. మంచి పని చేయడానికి కూడా పట్టింపులకి పోతే ఎట్లా అక్క? మంచి వాళ్ళకి దేవుడు అంతా మంచే చేస్తాడని మళ్ళీ ఒకసారి రుజువు చేశాడు. దేవుడా, నేను వాడి కోసం నిలబడలేకపోయినా నువ్వు నిలబడి వాడిని గెలిపిస్తున్నావయ్యా.
కౌశికి అనుకున్నట్టు అందరి సమక్షంలోనే అందరి ఆశీస్సులతో వాళ్ళిద్దరి పెళ్లి జరిపించేస్తుంది. పిన్నిగారు, మంగళ స్నానాలు అయ్యాక మీరెక్కడికి వెళ్ళకండి. అందరికీ చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ తీసుకొచ్చాం. గిఫ్ట్సా అక్క? అయితే నాకు కూడా ఒకటి కావాలి. షూర్. గిఫ్ట్స్ అంట, వెళ్దామా? అదు, ఎవరు వస్తున్నట్లేదు కదా. వెళ్దాం కాచి. అదు, వాళ్ళకు అవసరం లేదనుకుంటలే, మనం కాని చేద్దాం. వదినా, మేము వస్తున్నాం కదా, మేం కూడా నలుగు పెట్టి నీళ్లు పోస్తాం. రా కాచి. ఏ బూచి బూచి, అల్లుడు, ఏం చేస్తా ఉంటావో? పిచ్చిగాని పట్టిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చా, ఏం కనిపించట్లేదేంటి? రేయ్, రండ్రా పారిపోదాం, రండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమంతుడు పంపించినట్టు టైంకొచ్చి నన్ను కాపాడారు. థ్యాంక్ యూ అమ్మా. ఇట్స్ అవర్ డ్యూటీ సార్. మీనన్ నుంచి మీకు థ్రెట్ వెళ్లే వరకు మా టీం మీకు సెక్యూరిటీగా ఉంటుంది సార్. థ్యాంక్స్ అమ్మా. ఏమైంది సార్? మా అమ్మ వంటిల్లు దాటి హాల్లో ఉన్న మా నాన్నతో ధైర్యంగా మాట్లాడడానికి 25 ఏళ్లు పట్టింది. ఆడవాళ్లంటే భయం, బలహీనత అనుకునేవాణ్ణి. కాని నీ ధైర్యం, తెగింపు చూడగానే నాకు ముచ్చటేస్తోంది. మా అమ్మ కూడా ఈ జనరేషన్లో పుట్టి నీలా ధైర్యంగా స్వతంత్రంగా బతుకుంటే బావుండేది. అయినా ఏం పర్వాలేదు, నాకో కూతురుంది. మా అమ్మలా వాళ్ళమ్మలా కాకుండా నీలా పెంచుతాను. నువ్వు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అమ్మా. ఇలానే నీ సాహసంతో అందర్నీ కాపాడుతూ అందరిలో స్ఫూర్తి నింపుతూ ఉండు. థ్యాంక్ యూ సార్. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. వెల్ డన్ మేడం. మీ టైమింగ్ కూడా అదిరిపోయింది సార్. దేవా, ఏమైంది? మినిస్టర్ని తీసుకొచ్చేసారా? లేదు బాయ్, జీడి వచ్చి మన వాళ్ళని కొట్టి మినిస్టర్ని కాపాడి తీసుకెళ్ళిపోయింది బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇయాల పెళ్లి పెట్టుకుని నిన్న నెల్లూరికి ఎందుకు పోయినావే?
కళ్ళార్పకుండా నన్నే చూస్తుందంటే నా భవిష్యత్తును ఆర్పేయడానికే నువ్వు ప్రయత్నిస్తున్నావు నాకు అర్థం అవుతుంది శివ. చెప్పవే. సరైన ఆధారం దొరికి ఉంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మీకు అర్థమయ్యేలా చేసేదాన్ని నానమ్మ. పిచ్చా ఏందే నీకో? ఏం మాట్లాడుతా ఉండావు? పోలీస్ అవ్వాలనుకుంది కదమ్మా, దారిలో తగిలే 1-2 కేసులు పట్టుకుని వాటిని నిరూపించి శభాష్ అనిపించుకోవాలనుకుందేమో. ఇంటి పరువు తీసి జనం మెప్పు ఎవ్వరు పొందలేర్రా పెద్దోడా. యాడికి పోయినా నిన్న సాయంత్రం 6 గంటల లోపు వచ్చేసుంటే వీళ్ళందరితో ఎన్ని మాటలు అనిపించుకునే వాళ్ళం కాదు కదా. గంగా, ఏం జరిగింది? 6 లోపల శివని తీసుకుని ఊరికొస్తానని నాతో అన్నావు కదా. శివ తన ఫ్రెండ్ ఎవరో లలిత అనే అమ్మాయి కోసం నన్ను నెల్లూరుకి తీసుకెళ్ళిందత్తా. విషయం ఏంటంటే చెప్పదు. ఆధారాలు దొరికాక అందరికీ చూపిస్తాను అంటుంది. అవేవి దొరకనప్పుడు వచ్చేయాలి కదయ్యా. ఆ ఇంట్లో ఇరుక్కుపోయామత్తా. లోపలికి వెళ్ళగానే బయట తాళం వేసి వెళ్ళిపోయారు. తెల్లవారితే గాని తలుపు తీయలేదు. రాత్రంతా మీరు ఒకే ఇంట్లో ఉన్నారా? అయ్యో, ఒరే వెర్రి నాగన్నా, తెల్లారేక వాళ్ళెవరో తలుపు తెరిస్తే కాని లేచి రాలేదని చెప్తున్నారు కదరా. ఇద్దరు కలిసి వెళ్ళిన చోట ఇద్దరు కలిసే ఉంటారు కదరా. నా మరదల్ని కంటికి రెప్పలా చూసుకోవడానికి మాత్రమే నేను వెళ్ళాను. మీరు ఎవ్వరూ కళ్ళల్లో నిప్పులు వేసుకుని చూడాల్సిన అవసరం లేదు. బావమరదలిద్దరూ రాత్రంతా గుళ్ళో ఉన్న అపార్థం చేసుకుంటారు. అలాంటిది మీరు నెల్లూరులో ఒకే ఇంట్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలుసు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
సేవకి నా జీవితాన్ని అంకితం చేశాను. కణార్చిన ఫలంగా నా బిడ్డ ఈ మంటల్లో కాలిపోకుండా ఏదో ఒక దారి నువ్వే చూపించు. చాలా టైం అయింది. కృష్ణప్రసాద్ ఇంకా రావడం లేదేంటి? మాట విని ఫ్యాక్టరీకి వెళ్ళాడా లేక మనసు మార్చుకుని ఇంటికి వెళ్ళాడా? ఓ, శుభవార్త వినాలని ఇక్కడ ఎదురు చూడడం ఎందుకు? ఎదురెళ్తే సరిపోతుందిగా. కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. ఎవరైనా ఉన్నారా? అన్నయ్య, చెల్లెమ్మా, చెల్లెమ్మా! చెల్లమ్మా, చెల్లమ్మా! చెల్లమ్మా! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదు, వెళ్ళిపోయే టైం అయింది. అదేంటి ఈరోజు సెలవు కదా? నాకు మాత్రమే పెద్ద బాధ్యతను అప్పగించారు. అయితే జీతం పెరుగుతుందా? జీవితమే మారిపోతుంది. ఫోన్లేండి, ఇక నుంచైనా మనం సంతోషంగా ఉంటాం. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. శారదా, ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఏంటండి అది? నా ప్రమేయం లేకుండా నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నువ్వు నన్ను క్షమిస్తావా? ఏమండి, మీ తప్పే లేనప్పుడు క్షమించడం అనే ప్రసక్తి ఎందుకొస్తుందండి? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీరు కలలో కూడా ఎవ్వరికీ అపకారం తలపెట్టరు. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, నేనేం చేసినా ఈ క్షేమం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసమేనని నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటే నాకంతే చాలు. అలాగే అండి. శారదా, ఏంట్రా? కాయపటం మీద హీరో బొమ్మ వేశాను. ఏ హీరో? నా హీరో బొమ్మే. అవునా, చూపించు.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకో. నువ్వు కోరినట్టుగానే లెటర్ రాసి సంతకాలు చేసిచ్చాం. సరిపోతుందా? సరిపోతుంది. మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి ఈ మాత్రం సరిపోతుంది. అరెస్టా? ఎస్ఐ గారు, ఇదిగోండి ఎస్ఐ గారు, మీరు అరెస్ట్ చేయడానికి కావలసిన ఆధారాలు. డౌరీ హెరాస్మెంట్ పెద్ద క్రైమ్ అని మీకు తెలీదా? మేమేం అలాంటివి అడగలేదు. ఈ అవనియే మాతో బలవంతంగా రాయించి సంతకాలు చేయించింది. అవునండి, మాకే పాపం తెలీదు. మాది చాలా పద్ధతిగా బతికే కుటుంబం. మమ్మల్ని బ్లేమ్ చేస్తుంది. అవునండి, నేను కావ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అలాంటివి నేనెందుకు అడుగుతాను? ఈ అవని డ్రామాలాడుతుంది. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు. నేనే అబద్ధాలు ఆడితే మరి కావ్య మీ ఇంట్లో ఉండకుండా పుట్టింటికి ఎందుకు వెళ్ళింది? పుట్టింటికి వెళ్తానంది, పంపించాం. ఎస్ఐ గారు, మీరు అవని మాటలు నమ్మకండి. నా మాటలనే నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? ఎందుకంటే ఈ లెటర్ కంటే బలమైన ఆధారం మరొకటుంది. ఏంటది? ఎస్ఐ గారు, వీళ్ళకి సినిమా చూపించండి. వేధిస్తున్నామని మహిళా సంఘాలకు చెప్పుకుంటావో, మీడియా వాళ్ళకి చెప్పుకుంటావో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నీ ఇష్టం. ఎస్ఐ గారు, ఇవి సరిపోతాయి కదా? సరిపోతాయమ్మా. వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు పంపించి అట్నుంచట్టు జైలుకి పంపిస్తాం. మధ్యలో ఇంకేముండవా? ఎందుకుండవు? సెల్లో వేసి మక్కెలు ఇరగొడతాం కదా. అందరూ నడవండి. తప్పైపోయిందమ్మా, ఈసారికి మమ్మల్ని క్షమించు. అవునమ్మా, మాకే కట్న కానుకలొద్దు. కావ్య వస్తే చాలు. అవని గారు, నేనెళ్ళి కావ్యం తెచ్చుకుంటాను. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి. క్షమించమ్మా. అరెస్ట్ చెయ్యొద్దని ఎస్ఐ గారికి చెప్పమ్మా. మేం మారిపోతాం. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు. లేవండి. ఈ మార్పుని నేను నమ్మచ్చా? నమ్మొచ్చు. ఎస్ఐ గారు, కాళ్ల బేరానికి వచ్చారు కాబట్టి క్షమించి వదిలేద్దాం. కావ్యని మరోసారి ఇబ్బంది పెట్టారు అంటే ఈ ఆధారాలతో అరెస్ట్ చేద్దాం. మీ కోడలి మీద ఎలాంటి హెరాస్మెంట్ జరిగినా జీవితాంతం జైల్లో చిప్పకూడు తింటారు. జాగ్రత్తగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంజలి పాప వాళ్ళ అమ్మా నాన్న ఫోటో గీసిందమ్మా. ఎంత బాగా గీసిందో తెలుసా? వాళ్ళ అమ్మనైతే అచ్చుగుద్దినట్టు గీసిందమ్మా. ఏంటో నాన్న, నాకు ఆవిడ ఫోటో చూసే అదృష్టమే లేదు. పైగా ఆవిడ డ్రాయింగ్ చూసే అదృష్టం అస్సలే లేదు. ఆవిడ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటే ఎప్పుడూ కుదరదు. ఆ ఫోటో ఇప్పుడు మీ గదిలోనే ఉందమ్మా, వెళ్ళి చూడు. ఇప్పుడే వెళ్ళి చూసేస్తానా?
అయ్యో మిస్సమ్మా, అంజలి డ్రాయింగ్ ఎందుకు కాల్ చేసావు? ఏమైందమ్మా? అయ్యో ఏమైంది? ఏమైంది ఏమైంది మిస్సమ్మా? మిస్సమ్మా నీకేం కాలేదు కదా? ఏం లేదు. కుళ్ళుతో కావాలనే డ్రాయింగ్ ని కాల్ చేసిన మనిషికి ఏమవుతుంది అంకుల్? లేదు అంకల్. నానా డాడ్ ఏమైంది? చూడండి డాడ్. డాడీ, మిస్ అమ్మ కావాలనే అమ్మున్న డ్రాయింగ్ ని కాల్ చేసినట్టుంది. అయ్యో లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాక డ్రాయింగ్ చూపించమంటే నేను చూపించలేదు, అందుకే ఇలా చేసిందేమో. ఎందుకు మిస్ అమ్మా మా చిన్న చిన్న సంతోషాలు కూడా దూరం చేస్తున్నావు? మా అమ్మ స్థానంలోకి వచ్చావు. ఇప్పుడు మా అమ్మ డ్రాయింగ్ ని కాల్ చేసావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆరు గుర్తుల్ని చెరిపేద్దాం అనుకుంటుందేమో. అదెప్పటికీ జరగదు మిస్ అమ్మా. డ్రాయింగ్ నువ్వే కాల్చావా మిస్ అమ్మా? అడుగుతుంది నిన్నే, మాట్లాడు. బాబు గారు, ఇందులో నా కూతురు తప్పేమీ లేదు. నా పొరపాటు వల్లే ఈ బొమ్మ కాలిపోయింది. నానా నువ్వు ఆగమ్మా. క్షమించండి బాబు. అంజలి గీసిన బొమ్మని తను చూడబోతే పొరపాటున నా చేతిలో లైటర్ వెలిగి ఆ బొమ్మ కాలిపోయింది. ఇందులో తప్పంతా నాదే. అంత సులువుగా కాలిపోయిందని అంటున్నారు? అంజలి ఎంత కష్టపడి గీసిందో తెలుసా? అయినా మీరేమన్నా చిన్నపిల్లాడా? ఏది ముట్టుకుంటే ఏమవుతుందో తెలీదా? వయసు వస్తే సరిపోదు, కొంచెం బుద్ధి కూడా ఉండాలి. మనోహరి, ఆయన తెలియకుండా తప్పు చేసుండొచ్చు, కానీ ఆయన నీ తండ్రి వయసున్న ఆయనని మర్చిపోకు. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో ముందు అది నేర్చుకో. అది కాదమర్, అంజలి డ్రాయింగ్. కారణం ఏదైనా కానీ ఇంకొక్కసారి ఆయనతో ఎవరైనా ఇలా మాట్లాడటం నేను వింటే చూస్తూ ఊరుకోను. సరే అమర్. నన్ను క్షమించండి బాబు. ఇంకోసారి నా వల్ల ఇలాంటి పొరపాటు జరగదు. నానా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసి గొడవ అవుతుంది, హోమం ఆగిపోతుంది అనుకుంటే పాము కాటేసిన పెద్ద అన్న అలా కదలకుండా కూర్చున్నాడేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం జరిగినా హోమం పూర్తయ్యే వరకు కూర్చున్న చోట నుండి కదలకూడదు. ఏ కారణం చేతనైనా హోమానికి ఆటంకం కలిగితే ఎవరి క్షేమం కోసం ఈ హోమం జరిపిస్తున్నారో ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం వస్తుంది.
హోమం పూర్తయింది. ఈ పూర్ణాహుతి హోమంలో వేస్తే నిర్విఘ్నంగా పూర్తయినట్టే. లేవండి. ఏమండి రఘు, ఏం నచ్చానికి అయ్యా, హోమానికి నమస్కారం చేసుకోండి. మామయ్య, మామయ్య, అన్నయ్య, రఘు, మామయ్య. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. లేపండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ నెయ్యి ఉండాలి. అమ్మాయి, హోమంలోకి నెయ్యి తీసుకురా. అలాగే పంతులు గారు. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. అబ్బా, సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే, పర్లేదు, నేను చూసుకోలేదు. పిన్ని, నే ఎక్కడా? నేను తీసుకొస్తానమ్మా. నెయ్యి హోమం కోసమే కదండి, నేను అందుకే వచ్చాను. ఇదిగోండి నెయ్యి, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ అండి. ఇంతకీ మీరు ఎవరి తరపున? మీరెవరి తరపున? నేను అమ్మాయి తరపున. అయితే మేము అబ్బాయి తరపున. ఓహో, థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే అండి. ఎవరి అమ్మాయి ఇంత అమాయకంగా ఉంది ఏంటో. అమ్మా, నువ్వు వెళ్ళి కాళ్ళు కడిగే పళ్ళెని తీసుకురా. అమ్మా, దేవుడా, నా మనసులో అలజడి తగ్గించు. ఏది మంచో అదే జరిగేలా చూడు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ కార్ పార్కింగ్ లో అడ్డంగా ఉంది. ఒకసారి కీస్ ఇస్తారా? కరెక్ట్ ప్లేస్ లో పార్కింగ్ చేసి ఇస్తాను. అసలు నా కారే లేదు. వస్తున్నాను బాబాయ్. ఎవరు అనుకున్నాడో ఏమో. ఏయ్, ఎవరు నువ్వు? చూసుకొని నడవాలని తెలీదా? హలో, నేను ఒక్కనే చూసుకొని నడిస్తే సరిపోదు, మీరు కూడా చూసుకునే నడవాలి. ఢీ కొట్టింది కాక నాకే ఎదురు చెప్తున్నావా? ఏ, ఒకసారి ఢీ కొడితే కొమ్ములు వస్తాయని భయమా? ఓకే, ఇంకోసారి ఢీ కొడతాను. ఏయ్, హలో హలో, అసలు ఎవరు నువ్వు? పెళ్లి కొడుకు తరపునా? కాదు. పెళ్లి కూతురు తరపునా? కానే కాదు. మరి ఎవరు నువ్వు? గుడి తరపున స్టాఫ్. ఎవరో పెద్ద గయ్యాల్లా ఉంది. పొగరుబోతులా ఉన్నాడు. సీతారామాభ్యం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం గణపతి ప్రార్థన నమస్కారం సమర్పయామి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్, నేనెక్కడున్నాను? బార్లో బీర్ తాగుతున్నావు, నేనేమో క్యాబరే డాన్స్ చేస్తున్నాను. కోడితే కోమాలోకి వెళ్ళిపోతావు. బెడ్ మీదే ఉన్నావు. ఇది హాస్పిటల్ అని తెలియట్లేదా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? పోయే కాలం వచ్చి పాయిజన్ తాగితే వచ్చి చచ్చావు. చచ్చానా? నీ కర్మగాలి చావలేదురే, బతికే చచ్చావు. అయినా ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ప్రాణం తీసుకుంటారా? అయినా శంకర్ దాదా MBBS లో మెగాస్టార్ గారు ఏం చెప్పారు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నారు. నిన్ను అనవసరంగా బతికించాను రా. బాస్ ఏం చెప్పాడంటే, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టీ గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయిల కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం అని చెప్పారా. డైలాగ్ బాగా చెప్పాను కదా. యాక్టర్ అవ్వాల్సిన వాడిని డాక్టర్ని అయిపోయాను. ఎనివే బాధపడకు, నిన్ను బతికించడమే కాదు నీ ప్రేమను కూడా బతికించబోతున్నాను తెలుసా? నా ప్రేమ? అవునరా, నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి నీ పెళ్లి జరిపిస్తాను. ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వస్తుంది? తీసుకురావాల్సిన వాళ్ళు వెళ్ళారు, తీసుకొస్తారు కాబట్టి వస్తుంది. ఎవరెళ్ళారు? మీ ఓనర్ శంకర్ని పిలిపించా. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసమే వచ్చాడు. నీ బాధ తెలుసుకున్నాడు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాడు. అసలు మీరు ఆయనకి ఏం చెప్పి పంపించారు? నేనేం చెప్తాను? మీ డ్రైవర్ ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట, ఆ అమ్మాయికి వాళ్ళ పెళ్ళంట. ఆ పెళ్లిలో పాయసం పెడుతుంటే వీడు పాయిజన్ తీసుకున్నాడని చెప్పాను. అసలు నా లవ్ గురించి మీకెవరు చెప్పారు? ఏంటి బుర్ర పాడైందా నీకు? నువ్వే కదరా నీ లవ్ మ్యాటర్ చెప్పి స్పృహ తప్పి పడిపోయావు. మీరు కంగారులో కరెక్ట్గా వినుండరు. నేను ప్రేమించానని చెప్పాను, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది, తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని నేను మీకు చెప్పలేదే. ఎవరు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కలెక్టర్ గారు, ఎవరో పగడ్బందీగా పక్కా పథకంతోనే చేశారన్నమాట. ఎవరి మీదైనా మీకు అనుమానంగా ఉందా? ఉంటే చెప్పండి, క్షణాల్లో ఆత్మలింగం ఇక్కడ ఉంటుంది. అనుమానం అంటే అమ్మా, నీ చెయ్యిలా చూపించు. ఇది వశీకరణం తాయిత్తులా ఉంది. ఇది నాది కాదండి. నా చేతికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. మాకిప్పుడు అర్థమైందండి. రాత్రి గుళ్ళో పడుకుంది మీరే కదా? అంటే మీ ఉద్దేశం? క్షమించాలి, డొంక తిరుగుడుగా మాట్లాడడం మాకు చేత కాదండి.
సూటిగానే చెప్తున్నాను. ఆత్మలింగానికున్న రక్ష దాటి దాన్ని తీయాలి అంటే వశీకరణ తాయితూనే వాడతారని మా అందరికీ తెలుసండి. ఆ ఆత్మలింగానికి ఉన్న మహిమ శక్తి తెలిసి మీకే దుర్బుద్ధి పుట్టి మీరే ఈవిడి చేత కాజేయించారు. ఏమండి, ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడండి. తప్పుగా ఏమీ మాట్లాడడం లేదండి. తప్పు జరిగిన చోట ఉన్నది మీరే కాబట్టి, మీరే అన్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి కాబట్టే మీరే అని చెప్తున్నాం. అది అబద్ధం. చూసిన కళ్ళు ఒక్కొక్కసారి నిజాన్ని చూపించవు. నా భార్య తన శక్తినే నమ్ముకుంటుంది గాని మరో శక్తికి ఆశపడదు. అలాంటి దురాశపరులం మేం కాదు. అవునన్న రుజువులుంటే కాదని ఎలా చెప్తారండి? శ్రీనివాస్ గారు, మమ్మల్ని ఇందులో ఇరికించడానికి ఎవరో కావాలనే చేశారనిపిస్తుంది. దొంగలు ఎన్నో రోజులు తప్పించుకోలేరండి, దొరుకుతారు, పట్టుకుంటాం. మీరు కాకుండా గుళ్ళో ఇంకెవరూ లేనప్పుడు ఇంకొక దొంగ ఎలా వస్తాడమ్మా? ఎవరండి? ఇక్కడేం చేస్తున్నారు? శివభక్తుల్ని బాబు. శివ దర్శనానికి చాలా దూరం నుంచి వచ్చి అలసిపోయాను. ఉన్నాడు. మేం కాక మాతో పాటు ఇంకో మనిషి కూడా ఉన్నాడు. ఎవరండి? రాత్రి ఏదో అలికిడి వినిపిస్తే లేచానక్షర. అపర్ణ అక్కడే నిలబడుంది. పిలిచాను గాని పలకలేదు. నేనే వెళ్ళి పట్టుకుంటే అప్పుడు తేరుకుని చూసింది. ఏంటి అని అడిగితే ఏమైంది చిన్నబావా అని నన్నే అడిగింది. తన ప్రాబ్లం వల్ల పరధ్యానంలో ఉందేమోనని వెళ్ళి పడుకోమన్నాను. వెళ్ళి పడుకుంది. అప్పుడే ఒక సాధువుని కూడా చూశాను అక్షర. నువ్వు ఎవరు అని అడిగాను. శివభక్తుణ్ణి, శివదర్శనం కోసం చాలా దూరం నుంచి వచ్చి అలసిపోయానండి, కొంచెం దూరంగా పడుకుంటాను, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టను అని అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది, అతను భక్తుడు కాదు, అతనే అప్పుకి వశీకరణం చేసి ఆత్మలింగాన్ని కాజేసిన దొంగ అని. సార్ చెప్పింది కరెక్టే మేడం. ఎవరో సాధువులో ఉన్న వ్యక్తే ఆ పొగొచ్చే ముందు మా వైపు వచ్చాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా చూస్తావేంటి? ముందు మంచినీళ్ళు తీసుకురా. పిన్ని, నువ్వు పెయిన్ కిల్లర్ తీసుకురా. ఎందుకండి అత్తయ్య వాళ్ళకి పనులు చెప్తున్నారు? ఏ చెప్పకూడదా? వాళ్ళు చెప్తే నువ్వు చేయట్లేదా? ఇవ్వక్క. బావా, తనేం తినకుండా టాబ్లెట్ ఎలా వేస్తావు? కరెక్టే కదా. తిను. అయ్యో, మీరు తినిపించడం ఏంటండి? నీ చేతికి దెబ్బ తగిలింది కదా. అయితే మాత్రం చూడమ్మా, భర్త చేత అన్నం తినిపించుకునే అవకాశం వెరీ రేర్ గా వస్తది. ఈ అవకాశం జారవిడ్చుకోకు. కాని 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 రే పెట్టరా. తిను. నువ్వు అన్నం తినిపించడం ఏంట్రా? తప్పేంటి? ఏం తినకుండా టాబ్లెట్ ఎలా వేసుకుంటుంది? సాయంత్రం నుంచి మీ అత్తయ్యలు తినిపిస్తారులేమ్మా. నువ్వు తిను.
చాలండి. మంచినీళ్ళు తాగు. క్రాంతి, టాబ్లెట్ వేసుకో. పద, రెస్ట్ తీసుకుందాం. జాగ్రత్త. ఒక్కోసారి చెడు జరగడం కూడా మంచి కోసమే అంటారు. అది ఇదేనేమో తాతయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? పిల్లల గురించి అడుగుతున్నాను. ఇంకా ఏం ఆలోచించలేదమ్మా. మీరు వయసులో ఉండగానే పిల్లలు పుట్టి పెద్దవాళ్ళైతే బాగుంటుంది కదా. అది కరెక్టే, కానీ కొన్నాళ్ళు ఆగాలనుకుంటున్నాం. ఇది నీ నిర్ణయమా లేక సీత నిర్ణయమా? అంటే మా పిన్ని చెప్పింది. మీ భార్యాభర్తల మధ్య జోక్యం చేసుకోవడానికి ఆవిడెవరు బాబు? అలా అడగండి టీచర్. నేను చెప్తుంటే మామకు అర్థం కావడం లేదు. పిల్లల్ని ఇప్పుడే కనాలా లేక తర్వాత కనాలా అన్నది భార్యాభర్తలుగా మీరు నిర్ణయించుకోవాలి, కానీ మీ పిన్ని నిర్ణయించడం ఏంటి బాబు? మా ఇంట్లో ఏదైనా మా పిన్నే నిర్ణయిస్తుంది. అందరం తను చెప్పిన మాటే వింటాం. కానీ ఇది మీ దాంపత్య విషయం బాబు. మీ పెళ్లి జరిగి కూడా చాలా రోజులైనట్టుంది. ఇన్ని రోజులు మీరు కలవకపోవడం మంచిది కాదు. దానికో కారణం కూడా ఉందమ్మా. మా పెళ్ళైన కొత్తలోనే పిన్నికి సీతకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. కొన్ని గొడవలు కూడా జరిగాయి. ఆ పరిస్థితుల్లో పిన్ని నన్ను వెయిట్ చేయమంది. గొడవ మీ పిన్నికి సీత కానీ నీకు సీత కాదుగా. నువ్వు సీత కలవచ్చుగా. చూడు బాబు, ఈ విషయం గురించి నీ మీద ఒత్తిడి చేసే హక్కు అధికారం నాకు లేవు. అమ్మలాంటి దాన్ని చెప్తున్నాను. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చెరామి అని పెళ్లినాడు ప్రమాణం చేసుంటావు. అంటే ధర్మంలోనూ డబ్బులోనూ పడగ్గదిలోనూ మోక్షంలోనూ భార్యను వదిలిపెట్టను అని అర్థం. భర్తగా అది నీ బాధ్యత. అలాగే సీత కూడా నీ విషయంలో కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి అని అనిపించుకోవాలని ఉంటుంది. సీత నోరు తెరిచి నిన్నడగలేకపోవచ్చు. నీకు అన్ని విధాలా తోడుగా ఉండాల్సిన బాధ్యత సీతకుంది. మీ ఇద్దరి బాధ్యతలు నెరవేరాలంటే మీరు భార్యాభర్తల స్థాయి నుంచి అమ్మా నాన్నల స్థాయికి రావాలి. అప్పుడే మీ లైఫ్ ఫుల్ఫిల్ అయినట్టు. ఆలోచించు బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కళ్ళకు నేనే గంతలు కట్టుకుని
నా చుట్టూ ఉన్న వాళ్ళు గుడ్డి వాళ్ళు అనుకున్నాను. నువ్వు వీడి గురించి ఎన్నిసార్లు నిజం చెప్పాలని ఆరాటపడ్డా, ఎన్నిసార్లు వీడి నిజ స్వరూపం బయట పెట్టాలని చూసినా నేను నమ్మిందే నిజం, నేను చూసిందే సత్యం అని గుడ్డిగా వాదించాను. ఆ నమ్మకమే నాగుపామై నన్ను కాటేస్తుందని అస్సలు ఊహించలేదు. నా చేతులారా నా కూతురు జీవితాన్ని నేనే నాశనం చేశాను. అయ్యో, ఒకే ఒక్కడు మన జీవితాల్లోకి అడుగుపెట్టి తల్లి కూతుళ్ళ మధ్య చిచ్చు పెట్టాడే, అక్క చెల్లెళ్లను విడగొట్టాడు, మనశ్శాంతి లేకుండా చేశాడు, ఆఖరికి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చాడే. అయ్యో, అత్తయ్య గారు ఎందుకు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు? ఇప్పుడు ఏమైందని? నోర్మోయ్, రేయ్, ఎవరా నువ్వు? ఎందుకు మా జీవితాల్లోకి వచ్చావు? ఎందుకు మాతో ఆడుకుంటున్నావు? మేమేం పాపం చేసావురా? నీకేం ద్రోహం చేసావురా? నా కూతుర్ని ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటాను అన్నావు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నావు కదరా. ఒరేయ్, అల్లుడంటే నీలాగే ఉండాలి, అల్లుడంటే నీ అంత గొప్పగా బ్రతకాలి అన్నట్టు మమ్మల్ని అందరినీ నమ్మించావు కదరా. చివరికి నట్టెట్లో ముంచావు కదరా. ఇంకా చాలు, ఆపండి. మోసం చేయడం తప్పు కాదు, అది ఒక టాలెంట్. గుడ్డుగా నమ్మడం మీ తప్పు. అయినా మీరు ఊరికే పెళ్లి చేశారా ఏంటి? కట్నం మిగులుతుందనే కదా. రేయ్, ఏం కూసావురా? కట్టం డబ్బులు మిగులుతాయని కూతుర్ని కసైవాడి కట్టబెట్టేదానిలా కనిపిస్తున్నాను నీకు? రేయ్, నా కూతురు వజ్రాలురా, వజ్రాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో అక్క, పేపర్లని మామూలుగా చేత్తో పట్టుకుని వస్తే అయిపోయేది కదా. చిన్న చిన్న పనులు కూడా హడావిడి చేయడం హాసిని వదినికి అలవాటే కదా. పేపర్లా బొంగులో పెట్టావా ఏంటే? నో పిన్ని, పేపర్సే తీసుకురాలేదు. మరి ఆ కర్ర ఎందుకమ్మా? సుమన్న చెప్పిన పని చేసుకొచ్చింది పెద్దమ్మ. ఓ, బొంగు తీసుకొచ్చి బుర్ర బద్దలు కొట్టమని చెప్పలేదు కదా. డమ్మోడమ్మ, విషయం చెప్పకుండా హాసిని తమాషా చూస్తుంది. ఏంటక్క తమాషానా? నా కూతుర్ని తీసుకురాకుండా పిచ్చాటలాడుతున్నావేంటి? నేను ఎవరు చెప్పినా వారి మాట వింటాను చిట్టి. మరెందుకు లుచిని తీసుకురాలేదు? తీసుకొచ్చింది కదా.
ఎక్కడుంది? పళ్ళెంలో. ప్లేట్లు ప్లేట్లోనా? పాప ఎక్కడుందమ్మా? పెద్దమ్మా, నేను చెప్పాను, నువ్వు చూపించు. ఇదిగో ఉలూచిని చూడండి, అందరూ చూడండి. ఎక్కడుందే? ఇందాకటి నుంచి ప్లేట్లో ఉంది అని అంటున్నావు. హలో బొంగులో బొంగయ్య, ఏయ్, ఉలూచి బొంగులోనే ఉంది. ఆ? వదిన, ఏంటి మీరు అనేది? గదిలోకి వెళ్ళాక ఉలూచిని ఎత్తుకురావడం అసాధ్యం అని తెలిసే ప్లేట్ మీద ఈ బొంగుని పెట్టాను. అప్పుడు అందులోకి వెళ్ళింది ఉలూచి. ఉలూచి, బయటికొచ్చి మీ అమ్మకి హాయ్ చెప్పు తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాకే నా బిడ్డకి స్నానం చేయించి కొత్త డ్రెస్ వేశాను. అప్పుడు ఆడపిల్లగానే ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఇదే నా అడ్రస్. అవునక్క, ఇదే ఈ డ్రెస్ నేను వేసింది. నేను గదిలోకి వెళ్లి చూసినప్పుడు అక్కడ ఈ డ్రెస్ పక్కన సాక్సులు పడున్నాయి. మరి ఆ సాక్సులు చూపించవేంట హాసిని? చిట్టి చిట్టిగా భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి సాక్సులు. చూపిస్తానుండండి. ఇదిగో. ఇప్పుడు అర్థమైందా మీకు? అంతా అయోమయంగా ఉంది విశాలాక్షి. చిన్నారి పాదాలకు వేసిన వాటిని సుమన తొలగించిన తర్వాతే ఉలూచి మళ్ళీ పాము పిల్లగా మారిపోయింది. వాట్? అవును నాన్న, వాటిని తీయకూడదని తిలోత్తమమ్మ చెప్పే ఉంటుంది. చెప్పింది, కానీ నిన్నటి నుంచి ఆ సాక్సులే వేసుకునుంది నా కూతురు. కొత్త డ్రెస్ వేసుకునేటప్పుడు అవెందుకని తీసిపడేశాను. అదే నువ్వు చేసిన పొరపాటు. అందుకే ఇలా జరిగింది. ఏం జరిగిందో ఏమో కానీ నీ గారడి వల్లనే నా బిడ్డ మళ్ళీ పాముగా మారిందేమో. విశాలాక్షి, దయచేసి అలాంటి మ్యాజిక్లు మాత్రం చేయకమ్మా. ఎందుకంటే ఆస్తిలో వాటా పోయినా మాకు బాధ లేదు. ఉలూచి పాప పాము పిల్లగా మారకపోతే తనని చూసి ఎవరూ భయపడరు. అందరూ తన్ని అపురూపంగా చూసుకుంటారు. నేను గారడి చేయలేదు నాన్న. సుమన ఆ సాక్సులు తీసేయటం వల్లే అలా జరిగింది విశాల్ బాబు. సుమన మనసు గాయపడకూడదని ఉలూచి తిరిగి ఇంటికొచ్చేదాకా నమ్మించడానికి వేరే పాపను తీసుకొచ్చాం. ఆ రోజు రాత్రి
సూర్యాస్తమయం అవుతుంది అంటే కొత్తగా వచ్చిన ఆ పాప పాము పిల్లగా మారకపోతే సుమన గుర్తుపట్టి గొడవ చేసి తను ఏం చేస్తుందో ఏం చేసుకుంటుందోనని కంగారు పడుతుంటే నువ్వే ఆ పాపని పాము పిల్లగా మార్చావు కదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వివేక్, కొంచెం ఫాస్ట్ గా పోనివరా. అవతల మిత్ర ఎక్కడున్నాడో, వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో. అన్నయ్యకి ఏం కాదు పెద్దమ్మా, నువ్వు కంగారు పడుకో. డ్రైవర్, కార్ ఆపు. మిత్ర గారు, డోర్ ఓపెన్ చేయండి. మిత్ర గారు. మిత్ర గారు కాళ్ళు తెరవండి. మిత్ర గారు కాళ్ళు తెరవండి. మిత్ర గారు. మొత్తానికి ప్రాణం తిరిగి వచ్చింది. భగవంతుడా, ఆ ప్రాణాన్ని అలాగే కాపాడు తండ్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర గారు. భగవంతుడా, నన్ను నేను వెలివేసుకున్నది నా కుటుంబానికి దూరం అయిపోయింది.
నా కుటుంబం బాగుండాలని, నా వాళ్ళు చల్లగా ఉండాలని, నా వాళ్ళని ఎలాంటి దుస్థితిలో చూడాలని కాదు. దయచేసి మిత్ర గారిని కాపాడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయకండి. హలో, వాట్? మిత్ర హాస్పిటల్లో ఉన్నాడా? ఎప్పుడు? అవునా? అసలు ఏమైంది? మనీషా, అలా ఫ్రీజ్ అయిపోయావేంటి? ఏమైంది? మిత్ర హాస్పిటల్లో ఉన్నాడంట ఆంటీ. వాట్? హాస్పిటల్లోనా? అవునా ఆంటీ? దీక్షితులు గారు గండం గండం అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు దీక్షితుల మాట నిజమైనట్టే కదా? ఈ లెక్కలో లక్ష్మి కూడా బ్రతికి ఉన్నట్టే కదా? అచ్చో మనీషా, భూతద్దంలో చూస్తే బియ్యపు గింజ కూడా భూగోళం అంతా కనిపిస్తుంది. అసలు ఏమైందో ఎలా అయిందో తెలుసుకోకుండా దీక్షితుల మాటల్ని అరవింద్ అక్కలాగా అర్థం పర్థం లేకుండా నమ్మకు. ముందు ఏమైందో తెలుసుకుందాం పద. కమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.